అంటే మీరు పెద్ద పెద్ద సినిమాల్లో నటించినారు కదా, అంటే ఎందుకు ఇక్కడికి వచ్చినారు, ఈ పరిస్థితికి ఎందుకు వచ్చినారు? లేచి నిలబడే వాళ్ళు లేక చేసుకోలేక ఇక్కడికి వచ్చాం. ముందు వేరే ఆశ్రమంలో ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినారు? మెయిన్ ఏంటంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు వీళ్ళు గొంతుకు ఎండిపోతుందని ఆ బాటిల్ ఇమ్మంటే ఇవ్వాల. నాలో నుంచి మాకు స్నానమే లేదు, ఇవాళ పండగ స్నానం చేయలేదు. ఏమైంది? నోట్లో ఏమైంది? వణుకు వచ్చినప్పుడు నాలుగు మూసి ఇట్లా పోతుంది. అమ్మ ఏం చెప్తారు? ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఏ సాయం కావాలి? ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు తలుచుకుంటే ఎంత. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. 500కి పైగా సినిమాలు తీసి ఇప్పుడు ఆఖరికి ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి. తినేకి తిండి కూడా లేదు, ఉండడానికి చోటు కూడా లేదు. అది ఒక చిన్న గది, అక్కడే నివసిస్తా, అక్కడే చుట్టుపక్కల గుండాలు పెట్టుకుంటా, అక్కడే నివసిస్తా, అక్కడే వాష్రూమ్స్ అన్నీ పోతా, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు, పావులా శ్యామ్లా గారు. ప్రస్తుతం ఇక్కడ ఓల్డేజ్ హోమ్ దగ్గర అయితే మనం ఉన్నాం వాళ్ళ దగ్గర. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంత ఇబ్బంది ఏమొచ్చింది? ఒక 500 పైగా సినిమాలు తీసి చివరికి ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఏం చెప్పారు? ఇవన్నీ వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. చూస్తున్నాం కదా, ప్రస్తుతం మనమైతే పావులా శ్యామ్లా గారి దగ్గర ఉన్నాము. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ పరిస్థితి ఏంటి, అసలు హెల్త్ ఎందుకు అంత డ్యామేజ్ అయింది, అసలు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే వాళ్ళతో చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ బాగున్నారా? బాగున్నానా? మీరే చెప్పండి. ఏమైంది? ఆరోగ్యం ఏమైంది? బాగానే ఉన్నారు కదా ముందున్నప్పుడు, ఇప్పుడు ఏమైంది? సడన్గా పడిపోయాను. హార్ట్లో హోల్స్ ఉన్నాయి తమ్ముడు. హార్ట్ వీక్గా ఉందని చెప్పారు. దాన్ని తోడు పార్కిన్సన్స్ వచ్చి దాంతో ఏం చెప్పారు డాక్టర్లు? ఆపరేషన్ చేయడానికి సర్జరీ పనికిరాదమ్మా. దీనికి రెండు పార్కిన్సన్స్ కదా, చెయ్యి బ్రెయిన్, అది ఇది రెండు కూడా. తిండి అవన్నీ ఎట్లా? మీకు తింటున్నావా సరిగ్గా? హోముల్లో ఉంటే ఏం సౌకర్యం ఉంటుంది? హోముల్లో ఓల్డేజ్ హోమ్ ఇది. అమ్మాయి నేను ఇద్దరమే ఉండేది. మీకు ఇక్కడ ఏంటి బాగాలేదా ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం బాగా, ఒకరోజు బాగానే ఉంటుందండి, ఒకరోజు చాలేదుగా. మొన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఏం చెప్పారు? అడ్మిట్ అవును చూస్తాం. 4 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి కాకర హాస్పిటల్. 4 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను కంటిన్యూటీగా. ఏ హాస్పిటల్? కాకర, మియాపూర్లో. శ్రీకళ, కాకర కాదు. మీరు పెట్టుకున్నామని. ఇప్పుడు హాస్పిటల్కి అంతా ఎంత అవుతుందని చెప్పారు? అది వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం కదా, బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. అంటే మీరు పెద్ద పెద్ద సినిమాల్లో నటించినారు కదా, అంటే ఎందుకు ఇక్కడికి వచ్చినారు, ఈ పరిస్థితికి ఎందుకు వచ్చినారు? మా అమ్మాయి పడిపోయింది సడన్గా. మా అమ్మాయి పడిపోయింది సడన్గా కింద పడితే కాళ్ళు విరిగిపోయినాయి 3 చోట్ల. ఇంకా 3 చోట్లకి 6 లక్షల పైన అయింది. దానికని ఇక్కడికి వచ్చారా? ఒక నెలకే నేను పడిపోయాను. నాకు 5-6 లక్షలు అయిపోయింది. అందుకంటే మీరు కొంచెం స్పష్టంగా లేక వండి పెట్టేవాళ్ళు ఇద్దరమే కదా, లేచి నిలబడే వాళ్ళు లేక చేసుకోలేక ఇక్కడికి వచ్చాం. ఓల్డేజ్ హోమ్లో అయితే అన్ని వాళ్ళే చూస్తారని. ముందు వేరే ఆశ్రమంలో ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినారు? ఇక్కడికి 5-6 మారాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు వీళ్ళు గొంతుకు ఎండిపోతుందని ఆ బాటిల్ ఇమ్మంటే ఇవ్వాల. నీళ్ళు కూడా ఇవ్వట్లేదా? నీళ్ళు కూడా ఇవ్వట్లే పనమ్మాయిలు. ఇప్పుడు ఏంటి, ఏం చెప్తారు ఇప్పుడు? నాలో నుంచి మాకు స్నానమే లేదు, ఇవాళ పండగ స్నానం చేయలేదు. ఇవాళ స్నానం చేయించి నీళ్ళు ఇచ్చి అక్కడ పెడితే ఏమైంది? నోట్లో ఏమైంది? ఏమవల ఈ
వన్నుకు వచ్చినప్పుడు నాలుగు మూసి ఇట్లా పోతుంది. నేను చదువుతూనే ఉంటాను. ఇట్లా ఇట్లా వస్తుంది కదా, అందుకని మూసుకుని ఇలా పోతుంది. అందుకు అట్లా ఉంది. హాస్పిటల్లో అంటే 1 lakh కట్టి జాయిన్ అవ్వమన్నారు. లేక వచ్చేసాను. చెయ్యట్లే, ఎవరు హెల్ప్ చెయ్యట్లే మాకు. ఎవరు చిరంజీవి గారు 1 lakh కట్టి మెంబర్షిప్ చేర్పించారు. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవట్లేదు. ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చేసి ఆపరేషన్ చేయించుకుంటే మేము పట్టించుకుంటాము. 2 lakhs మేము ఇస్తాము. మెంబర్షిప్ చిరంజీవి గారు చేర్పించాక 2 lakhs మేము ఇస్తాము. 6 lakhs అవుతుంది. 4 lakhs మీరు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకోండి అన్నాడు. డాక్టర్ గారి పార్కింగ్ సెన్స్ ఉంది కదా, ఆపరేషన్ 6 లక్షలు అవుతుంది ఆపరేషన్కి. 4 లక్షలు మీరు పెట్టుకోండి, 2 లక్షలు మా మూవీస్ వాళ్ళు ఇస్తారు అని చెప్తే, డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే పైకి వెళ్ళిపోతారు, ఆపరేషన్ చేయించుకోకూడదు, పార్కింగ్ సెన్స్ ఉంది అని అమ్మకి చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవద్దన్నారు కదా డాక్టర్ గారు. నా బిడ్డకి నేను ఒక్కదాన్నే ఉన్నాను, దానికి కాలు ఫ్రాక్చర్ అయ్యింది, నా బిడ్డకి పనికిరాదు ఆపరేషన్ అని అన్నారు వాళ్ళు. మీకైతే ఆర్టిస్ట్ కదా, మీకు చేస్తామన్నారు. అంటే డాక్టర్ గారు చేయొద్దన్నారు. మా ఇద్దరికి ఒకరికొకరు ఇది, మా పిల్లని బాగా చేసుకోవాలి, నేను ఆపరేషన్ చేస్తే పైకి పోతే మా అమ్మాయి అనాథ అయిపోతుంది అంటే, సరే మీరు చేస్తే మాకు ఫోన్ చెయ్యొద్దు, మీకు మేము పట్టించుకోమన్నారు. 3 ఎవరు చెప్పినారు మీకు పట్టించుకోమని చెప్పి? కరాటే కళ్యాణి గారు. ఎవరు? కరాటే కళ్యాణి గారా? వచ్చారు చేయించుకోమని. మేము చేయించుకోవద్దన్న డాక్టర్ గారు అంటే, అయితే మాకు ఫోన్ చేయొద్దండి. మరి వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పారో తెలీదు. ఎవరు ఫోన్ చేస్తే చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలే. 2 months బ్యాక్ మళ్ళీ చేసి కార్డు అయినా ఇవ్వండి మాకు, సీరియస్గా ఉంది అమ్మకి అంటే కార్డు పంపిస్తానని మేనేజర్ శ్రీదేవి గారు, మాదాల రవి ఇంటికి వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోతే అమ్మ మీకు కార్డు ఇప్పిస్తాను, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అని 2 lakhs కార్డు ఇస్తామంటే, సరే అని పంపించండి అంటే, అది చూస్తే ఆపరేషన్కే మనకు వస్తుంది, అది పనిచేయదు, మీకు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పనిచేయదని చెప్పారు. మాకు పనికి రాలే, ఇంకా వదిలే. ఇప్పుడు మీకేంటి మీకు ఏమన్నా ప్రాబ్లం అని చెప్పారా? నాకు కాలు ఫ్రాక్చర్ అయింది, పడిపోయి 3 రాళ్ళు. ఎక్కడ పడిపోయినారు? హెల్త్ బాగాలేదని, టీబీ వచ్చింది. ఎవరికి? మీకా? టీబీ వచ్చింది. అది ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతే ఎవరు రాజా రవీంద్ర గారు చిరంజీవి గారికి చెప్పారు, వాళ్ళ అమ్మాయికి బాగలేదని. అయ్యా శ్యామల గారి అమ్మాయి బాగలేదా, మనం వెళ్దాం పదా అంటే, రాజా రవీంద్రకి ఖాళీ లేదు, మేము వస్తా అంటే హాస్పిటల్లో ఉన్నామని చెప్పాను. చిరంజీవి గారు వస్తా అంటే, సరే వచ్చాక వస్తామన్నారు. కుదరలేదు. కుదరకపోతే వాళ్ళ అమ్మాయిని పంపించి డబ్బులు పంపించారు. ఎంత పంపించినారు? 2 lakhs. 2 lakhs పంపించినారా? పంపించారు. ట్రీట్మెంట్ చేయించుకున్నాం, నాకు తగ్గింది. ఒక 2 months మెడిసిన్స్ వాడితే క్యూర్ అయిపోతుంది అని చెప్పారు. తగ్గిపోయింది, ఇంకో 2 నెలలు వాడండి తగ్గిపోయినా అన్నారు. సరే అని వాడుతున్నాం. 1 నెల వాడాం, కళ్ళు తిరిగి పడిపోయాను అనమాట. వెళ్తే మీరు చాలా వీక్గా ఉండడం వలన కాలు ఫ్రాక్చర్ అయిందన్నారు. 3 రాడ్లు వేశారు నాకు. ఆపరేషన్ అయింది. అందరూ హెల్ప్ చేశారు అమ్మకి బాగాలేనప్పుడు. అది మొన్న కూడా పూరి జగన్నాథ్ కొడుకు కూడా వచ్చినారు కదా, 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చారు. ఏమైందా 1 lakh? చాలా కథ ఉంది. చేతిలో పెట్టుకుంటే వేరే హోమ్లో ఉన్నాం. వాళ్ళు అడిగారు, ఇచ్చారు కదా మాకు 50,000 ఇవ్వండి. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు. మీరు ఎందుకు ఇచ్చినారు? ఇవ్వలేదు, మేము ఇవ్వాలని ట్రీట్మెంట్ చేయించుకోమని ఇచ్చారు. మా ఇద్దరికి ట్రీట్మెంట్ చేయించుకోమని ఇచ్చారు. పూరి జగన్నాథ్ కొడుకు ఇస్తే ఆ 1,00,000 కాకుండా మళ్ళీ 50,000 ఇచ్చినారా? 1,00,000 రూపాయలు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకోమని, బాగలేదని వచ్చారు. ఇద్దరు ట్రీట్మెంట్ చేయించుకోండి అమ్మా అని అంటే, అది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు చూసి మాకు 50,000 ఇవ్వండి, మేము మందుబాటు చేసుకుంటాం అన్నారు. ఎవడు? ఓల్డ్ ఏజ్ హోమ్ వల్ల? మేము ఇవ్వలేము, ట్రీట్మెంట్ కోసం ఇదే చాలదు, ఇంకో 1,00,000 కావాలి ఇద్దరికి ట్రీట్మెంట్ అవ్వాలంటే
ఇద్దరు అడ్మిట్ అవ్వండి, చెరుకు 1 లక్ష కట్టి ఎన్ని లక్షలు అవుతుందో చెప్పలేము. మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో అట్లా తీసుకోరు కదా డబ్బులు. అడిగారు వాళ్ళు, మందుబాటు చేసుకుంటామని అడిగారు. ఇచ్చినారా మీరు? మేము ఇవ్వమని చెప్పేసి పొద్దున్నే తీసుకెళ్లి బ్యాంకులో వేసేసాం. హాస్పిటల్కి డాక్టర్ గారు ఊరు వెళ్ళారు, వచ్చాక 2 రోజుల తర్వాత రండి అన్నారని 1 లక్ష తీసుకెళ్లి బ్యాంకులో వేసేసాం. ఎవరు వేసినారు బ్యాంక్ లో? మేమే వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారును బ్యాంకు వాళ్ళ వచ్చి కిందకు వస్తారు, మేము లేవలేము. మీరు వెళ్తే బ్యాంక్ వాళ్ళు వస్తారా? కిందకు వస్తారు, మేము క్యాబ్లో బుక్ చేసుకొని వెళ్తాం. తీసుకెళ్ళి వేసేసి వచ్చేసాము. తర్వాత హాస్పిటల్కి వెళ్దామని డ్రా చేద్దామని వెళ్తే ఒక క్యాబ్ డ్రైవర్ వస్తాడు, మాకు వచ్చాడు, ఆడు కార్ చేశాడు 60,000. ఏంటమ్మా డబ్బులు 50,000 కాజేసినారా? 60,000 మా బ్యాంకులో నుంచి వాడే ఫోన్ పే పెట్టుకొని కాజేశాడు. అది ఎట్ట కొట్టేస్తారు మీ ఫోన్ పే పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే? అదేమో సెల్ ఇవ్వండి, నేను హోము అమ్మ చెప్తుంది. గూగుల్ ఎత్తుకుంటున్నాను, గూగుల్ కొట్టి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కడ ఉన్నవి వేస్తారు. అది కొట్టి చూడలేక ఏమైనా చేత కావట్లేదమ్మా, దానికి నీరసంగా ఉండవు. ఇప్పుడు అతను నాకు ఇవ్వండి అమ్మా, నేను చూసి చెప్తానని మా ఫోన్ తీసుకొని. ఎవరు? క్యాబ్ డ్రైవరా? అప్పటికి బాగానే ఉంటున్నాడు, సొంత మనిషిలాగా. అమ్మాయి లేచి నిలబడి రాలేదు, ఇట్లా ఎత్తుకొని కూర్చోబెట్టారు. అట్లా కూర్చోబెట్టి బాగానే చూస్తున్నాను. అందుకని నమ్మ గోగులు ముందు సీట్లో కూర్చున్నాడు, మా వెనకాల కూర్చొని ఫోన్ తీసుకొని గూగుల్ మట్టి ఇట్లా వాడు చెప్పండి. నా ఫోన్ నుంచి మందులు తేవాలన్నా నా సెల్లులో ఉంటాయి మెడిసిన్స్, మందులు కొనాలన్నా సెల్ ఇస్తాను, హోమ్ ఎత్తికి పెడతాను మీకు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, హోమ్ వాళ్ళు మందు పార్టీలు మందులు కొడతారని చెప్పి. అన్నం పెట్టినారు కదా, మళ్ళీ మంచోళ్ళు కాదంటే అక్కడ అన్నం పెట్టినారు కదా. మేము డబ్బులు కడుతున్నాం 30,000 నెలకి. నెలకి ఎవరికి కడుతున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్ కి. ఇందాక మేము కట్టట్లేదు ఫ్రీగా అంటున్నారు. అది ఫ్రీ హోము, అక్కడ ఉంది, మీరు వెళ్ళిన చోట ఫ్రీ హోమ్. ఇది డబ్బులు కట్టే హోము. అదే డబ్బులు కడుతున్నారా మీరు ఇక్కడ? 30,000. ఎక్కడిది 30,000? మేము ఎవరైనా సాయం చేస్తే మాకు 10,000, 5,000 మామూలు వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ 10,000 ఇస్తుంది. మాకు 30,000 లేదు. ఎవరైనా సాయం చేస్తే ఇస్తాం, ఎవరైనా ఇస్తున్నప్పుడు చేస్తాం. ఆ 10,000 గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవి ఇచ్చి మెల్లిమెల్లిగా కడతాం అన్నమాట. ఎవరైనా హెల్ప్ చేస్తే ఇస్తాం. పూరి వాళ్ళ ఆకాశ వాళ్ళు అలాగే ఎవరైనా హెల్ప్ చేస్తే కడుతూ ఉంటాం అనమాట. అక్కడ కడుతూ ఆ తాగుమోతాళ్ళు ఊడ్చిపెట్టమన్నా హోము. మెడిసిన్స్ సెల్లులో ఉంటాయి, నేను చూస్తాను, మీ సెల్ ఇవ్వండి అని తీసుకొని ఆకాశ్ ఇచ్చాడు కదా, ఆ డబ్బులు 60,000 వాడు కాజేశాడు. డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే హాస్పిటల్కి వెళ్దామని క్యాబ్ డ్రైవర్ కాజేశాడు, 60,000 కాజేశాడు. 40,000 ఉండాలి కదా, ఏం చేసిన? 40,000 ఎత్తి ఆడికే అద్దె కట్టాం. ఎవరికి? హోము వాడికి డబ్బులు ఇవ్వాలి కదా, 30,000 కట్టేసి 10,000 పట్టుకొని బయటకు వచ్చేసాం. వేరే హోమ్ ఎత్తుక్కొని వచ్చాం. మీరు అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాం. ఏమన్నారు? మేము చూసి మీలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇచ్చేస్తారా, మేము ఇప్పిస్తామని చెప్పారు. మేము ప్రతిసారి ఫోన్ చేస్తాం, ఇప్పిస్తాం అన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఘటకేసరి పోలీస్ స్టేషన్. ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? ఇప్పిస్తామని తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. అట్లా ఉంటారు కదా పోలీసు వాళ్ళు, ఏమన్నా జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు? అవ్వలేదు, చేయలేదు, ఇవ్వలేదు. ఎప్పుడు కింద సంవత్సరం డిసెంబర్ నుంచి డిసెంబర్లో కట్టేస్తే మాకు సంక్రాంతి పండగ వెళ్ళాక రోజులు అవ్వలేదు కదా, డిసెంబర్లో కాదు కదా ఇచ్చింది పూరి ఆకాష్ చెప్పిందేనండి, మాకు తెలియదు. మేము అక్కడి నుంచి క్యాబ్లో తిరుగుతున్నాం, అక్కడ ఉండలేక. కాదమ్మా, నేను అడిగేది ఏంటంటే ఆకాష్ పూరి జనవరిలో ఇచ్చాడు మాకు. మళ్ళీ డిసెంబర్లో ఎట్లా కాజ్ చేస్తారు మాకు తెలియదు. 10,000 గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు కదా, డిసెంబర్ అదే కదా. మా దగ్గర 10,000 ఉంటే 5,000 ఉంటే అట్లా కాజేస్తున్నాడు. 10,000 ఉన్నా 5,000 ఉన్నా ఆ క్యాబ్ డ్రైవరు డ్రా చేయకుండా అలా ఉంచుతున్నాం అనమాట. ఎవరైనా ఇస్తే దాచుకుని అలాగే ఉంచి. చెప్పినారు పాస్వర్డ్ మీరు?
మేము చెప్పలే, వాడే పెట్టుకున్నాడు. పాస్వర్డ్ తెలియకుండా ఎవరు డబ్బులు తీయలేరు కదా. అదే తెలియదు మాకు, వాడే పెట్టుకున్నాడు అకౌంట్ నెంబర్. ఎలా ఎవరైనా అడుగుతారు, మీరు అడిగారు అనుకోండి ఫోన్ చేసి శ్యామల గారు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే మేము చెప్తాం. వాడు క్యాబ్లో ఉంటాడు కదా, అకౌంట్ నెంబర్ తీసుకుంటాడు కదా, వింటాడు కదా. ఎలా పట్టుకున్నాడో తెలీదు, వాడు పెట్టుకున్నాడు. 60,000 ఖర్చు. అమ్మ అకౌంట్ నెంబర్ కి పాస్వర్డ్ కి సంబంధం ఉండదు. మరి ఎలా తీసాడో తెలీదు. ఫోన్లో ఉన్నది కదా. అది ఉందా, ప్రూఫ్ ఉందా మీ దగ్గర? కంప్లైంట్ చేస్తే బ్యాంక్ వాడు ఒకసారి ₹1 తీసాడు, ఒకసారి అదే అమ్మా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? 60,000 తీసుకున్నట్లు ప్రూఫ్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు, బ్యాంక్ వాళ్ళే చెప్పారు. ఎక్కడుందా ప్రూఫ్? వాళ్ళే చెప్పారు. మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా? లేదు, వాళ్ళ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? బ్యాంక్ వాళ్ళ ఇక్కడికి వచ్చేసి ఫోన్లో ఉన్నది చూపించమ్మా. అమ్మ ఇట్రా, ఏడుకురా. ప్రూఫ్ లేదా అమ్మా? లేదు, అది వాళ్ళు మేము 90 రోజుల్లో ఇప్పిస్తామన్నారు. ఎవరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? మామూలుగా 90 రోజులు కాదమ్మా, పోలీస్ కంప్లైంట్ పెడితే FIR కాపీ ఇస్తారు కదా. మాకు ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఆయనే చూస్తానని చెప్పారు. ఎవరు పేరు? ఆయన పేరేంటమ్మా? జనవరి నుంచి మీకు ఇప్పుడు ఫుడ్ పండగ తర్వాత ఫుడ్ అంతా ఏం తింటున్నారు రోజు? వీళ్ళు ఏం పెడితే అదే. వారం అయింది స్నానం చేసి, ఈ బట్టలతోనే ఉన్నాము. బట్టలు తడిసిపోయినా పాపం అలాగే ఉంటుంది అమ్మ. అలాగే ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదామని మీకు చెప్పాను కదా. ఎక్కడైనా చెప్తారా అండి మాకు ముందు ఇంటర్వ్యూ కాదు, తర్వాత చూద్దాం, మేము ఇక్కడ నుంచి అర్జెంటుగా బయటపడాలా. ఇలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళని కేర్గా చూసుకోవాలా. పిలిస్తే పలకరు, చూసుకోరు. సెప్లేజర్ రోజుకి 3 సార్లు పెట్టమన్నారు, ఒక్కసారి కూడా పిలవట్లేదు. పిలిస్తే పలకరు. విన్నారనుకోండి టార్చర్ పెట్టి ఇంకా ఏడిపిస్తారు. అసలే మమ్మల్ని నరక బాధలు పెడుతున్నారు. బీహార్ జైల్లో ఉన్నాం కానీ ఇక్కడ ఉంటే చాలా కష్టం, మాకు చాలా కష్టంగా ఉంది. కాఫీ కూడా ఎవరి పొద్దునకి పిలిస్తే పలకరు, ప్రాణం పోతుందన్నా పట్టించుకోరు. ఇవన్నీ చెప్తాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక చెప్పినా పర్వాలేదు. భయంకరంగా ఉంది ఇక్కడ. మీకు పొద్దున్న చెప్పాను కదా. ఇప్పుడు మీకు మాత్రలు అవన్నీ ఎట్లా? ఆవిడకి మాత్రలు, తిండి ఇవన్నీ ఏంటి? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని ఎవరైనా ఇస్తే డబ్బులు వస్తే వెళ్ళి తెచ్చుకుని, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి తెచ్చుకుని తీసుకుని. మీరు నడుస్తారా? నేను నడవను. క్యాబ్ బుక్ చేసుకుంటే అమ్మాయి ఇలా సపోర్ట్ చేస్తే వీల్ చైర్లో కూర్చుంటుంది, మళ్ళీ సపోర్ట్ చేస్తే కార్లో కూర్చుంటుంది. నన్నేమో ఇలా ఎత్తుకోవాలి. ఎవరు ఎత్తుకుంటారు? ఆ క్యాబ్ డ్రైవరే ఎత్తుకుని కార్లో కూర్చోబెడతాడు, వీల్ చైర్లో కూర్చోబెట్టి. అందుకనే ఆ డ్రైవర్ని పిలుస్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఆ డ్రైవర్ మీకు ప్రతిసారి వస్తాడు, అందుబాటులో ఉంటాడా? డిసెంబర్ నుంచి వస్తున్నాడు. ఆ డబ్బులు కూడా అవన్నీ పిలిచి బ్యాంకులో వేసాము. వాళ్ళు వచ్చి అవి తెలిసింది వాడికి. ఎలాగో మెల్లిగా హోమ్ ఎత్తుకు పెట్టిస్తాను. మందులు ఇందు సెల్లులోనే ఉంటాయి. 2 లక్షలు ట్రీట్మెంట్ చేసుకుందాం, ఇంకా 1,00,000 ఎవరైనా ఇస్తామన్నారు, హెల్ప్ చేస్తామంటున్నారు అందరూ ఫోన్లు చేసి. ఆ 1,00,000 కలిపి 2 అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుందామని బ్యాంకులో వేసాం. మామూలుగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా ఫ్రీనే కదా మీకు? మేము శ్రీకరాల్లో చూపించుకుంటున్నాం మొదటి నుంచి. మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా. ఏమో మేము అక్కడికే వెళ్తున్నాం. ఎప్పుడు అలా ఆపరేషన్ చేసింది అమీర్పేట. కాదమ్మా, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏ జబ్బు వచ్చినా మాత్రలు ఇస్తారు, ఇంజక్షన్లు వేస్తారు, బెడ్ ఉంది, అన్ని చూసుకుంటున్నారు. అంటే నాకు ఆపరేషన్ చేసింది అక్కడ అమ్మకి శ్రీకరాల్లో చూస్తున్నారు హార్ట్కి. అందుకని అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు బాగా చూస్తున్నారని అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. ఒక డాక్టర్ దగ్గరికే చూపించాలి కదా, అందుకని. వేరే వాళ్ళు తీసుకెళ్ళారు, ఒక హోమ్లో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు. అందుకని అక్కడే కంటిన్యూటీ చేస్తున్నాం. వేరే చోట మారిస్తే మళ్ళీ వేరే ఇదైతే అవ్వదు కదా. గవర్నమెంట్ వెళ్ళని ఎవరు ఫస్ట్ నుంచి ట్రీట్ చేస్తున్నారో అక్కడ అమ్మకి. నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యి 4 years అవుతుంది. అమ్మకి 3.5 years నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు అక్కడ. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మెడిసిన్స్ అది మళ్ళీ టెస్టులు అవి ఇవి అంటారు కదా. ఒక డాక్టరే చూస్తున్నారు, ఆయన మంచి డాక్టర్, హార్ట్ డాక్టర్. ఎవరు ఆ డాక్టర్ పేరు? నాగమురళి గారు. ఫ్రీగా కాదు, డబ్బులే. ఇంట్రెస్ట్గా చూస్తారు, బాగా మంచి మందులు ఇస్తారు. ఇప్పుడు ఈ అమ్మగారికి ఏం చెప్పినారు మొత్తానికి? డాక్టర్లు అయితే ఏం చెప్పారు? అడ్మిట్ అయితే చూస్తాము, డబ్బులు పట్టుకొని రమ్మంటున్నారు. ఎంత అవుతుందంట?
తెలీదు, 1,00,000 కట్టి జాయిన్ అవ్వమన్నారు. ఆ. ఇద్దరికి చూస్తారు అక్కడే అర్థం. ఏమైందమ్మా ఇప్పుడు? అమ్మకి వాళ్ళు ఏమంటున్నారంటే చెప్తారండి, చెప్పండి, మీరు చెప్పండి. బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. ఆ. ఏం అందువల్ల ప్రాబ్లం వాడికి- బ్రెయిన్ లో? అంటే షూటింగ్లో కొట్టారు అమ్మని. ఎవరు కొట్టారు? జూనియర్ ఆర్టిస్ట్ కొట్టాడు ఒక షూటింగ్లో. ఆ. జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టారు అమ్మని కొట్టాలని. తలకి స్పాంజీ అది పెడితే వాడేమో ప్లాస్టిక్ దాటుగానే ఒరిజినల్ కర్ర ఇచ్చారు. ఆ కర్రతో ఇక్కడ కొడితే అప్పుడు దెబ్బ తగిలింది. షూటింగ్ లో కొడితే దెబ్బ తగిలింది. అది మేము పట్టించుకొని నెగ్లెక్ట్ చేసాం. మళ్ళీ నాకు కాలు ఇరిగి ఫ్రాక్చర్ అయినప్పుడు అమ్మ మళ్ళీ ట్రీట్మెంట్ నాకు చూసుకుంటూ మళ్ళీ పడిపోయింది. మళ్ళీ దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది. ఏ సినిమాలో కొట్టినారు అది? ఏమో ఈటీవీ వాళ్ళ సినిమా. ఈటీవీ సినిమానా? ఈటీవీ వాళ్ళదే. ఆ. అందులో కొట్టారు. ఉమ్. అది చూసుకోలేదు, మాకు దెబ్బ తగిలింది. అది ఎలాగా ఉండిపోయింది. తర్వాత మళ్ళీ రీసెంట్గా పడితే బ్లడ్ కాలి దెబ్బ తగిలింది. దానివల్ల మా అమ్మకి ప్రాబ్లం వచ్చి పార్కింగ్ సెన్స్ వచ్చింది. ఇప్పుడు సెల్స్ ఏం పనిచేయవా? ఇప్పుడు కాళ్ళు చేతులన్నీ బాగానే ఉన్నాయి? పని చేస్తారు, లేవలేరు, కూర్చోలేరు. హార్ట్ ప్రాబ్లం కదా, హార్ట్లో హోల్స్ ఉన్నాయి కదా, లేవలేరు. కొంచెం ట్రీట్మెంట్ చేస్తే కోలుకుంటున్నారు. ఈ వయసులో తట్టుకోగలుగుతారా ట్రీట్మెంట్ చేస్తే? అందుకనే ఆపరేషన్కి పనికిరారు, పార్కింగ్ సెన్స్ ఉందనే ట్రీట్మెంట్ చేయించాలి. అడ్మిట్ అయ్యి ఏ మందులు పడతాయో క్యూర్ చేసి, మెడిసిన్ ద్వారా క్యూర్ చేసి అడ్మిట్ అవుతే ఏ పడతారో చూస్తాను. 15 రోజులకోసారో 10 డేస్కోసారో రావాలా, మీకు ఏవి పడతాయో చూసి అడ్మిట్ అయితే 4 రోజులు ఎన్ని రోజులు ఉండి ఎంత అవుతాయో అప్పుడు చెప్తాం అన్నారు. ముందు అమౌంట్ చూసుకుని 1 lakh కట్టి జాయిన్ అవుతే ట్రీట్మెంట్ చేస్తాము, ఎంత అవుతాయో తర్వాత చెప్తామన్నారు. ఎన్ని లక్షలు అవుతాయో ఇద్దరికి కలిపి. నాకేమో స్పెల్లింగ్ వచ్చింది. 2 months లోపల వాక్ చేసి కొంచెం వాకింగ్ చేసి అక్కర పట్టుకొని నడిస్తే మళ్ళీ రాడ్లు తీసి ఆపరేషన్ చేయాలి. చేయకపోతే కాలు ఇదవుతుంది, తీసేయాల్సి వస్తుందో ఏమో చెప్పలేము. చాలా ఇదిగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు మీకు రాడ్లు పెట్టున్నారా కాల్లో? అవి తీసేయాలంట. తీసేయపోతే నా కాలుకి ఇదంట. మామూలుగా ఏదైనా కాలు ఇరిగినప్పుడు రాడ్లు పెడతారు కాల్లో, మీకు ఐడియా ఉందా? తెలుసు, బాగా అయ్యాక రాడ్లు పెడతారు. అది తీయేస్తే ఎలా మరి? ఏమో మరి తీసేయాలన్నారు, తీయాలని డాక్టర్ గారే చెప్పారు. నడిస్తే రాడ్లు తీసేస్తాము, కంటే స్పెల్లింగ్ వచ్చిందంట కాలుకి. ఎందుకో మరి నడవండి, నడిచాక రాడ్లు తీసేయాలి, మళ్ళీ ఆపరేషన్ చేసి చూడాలన్నారు. 2 months లోపల వాకింగ్ చెయ్యండి అన్నారు. ఇక్కడ సర్వీస్ అది బాగలేదు, చూడట్లేదు. అమ్మకి నాకు చూసి అడ్మిట్ ఇద్దరికి ట్రీట్మెంట్ కావాలని మేము అక్కడ చేసాం అనమాట. ఇంకో 1 లక్ష ఎలాగైనా ఎవరైనా హెల్ప్ చేస్తే 2 చేసి ఇచ్చేద్దామని అందులో వేసి తీయలేదు. ఇంకా తర్వాత డబ్బులు అవసరమయ్యి సరేలే వెళ్ళి 1 లక్ష తీసుకొని చూస్తాం రండి, తర్వాత చూద్దాం, ముందు టెస్ట్లు అవి చేద్దాం రండి తీసుకొని అని డాక్టర్ గారితో మాట్లాడితే ఫోన్ చేసి రమ్మన్నారని బ్యాంక్కి వెళ్ళి తీసుకుందామని వెళ్తే లేవు డబ్బులు. ఇప్పుడు ఏం చెప్తారు మొత్తానికి? ఏం చెప్పాలి, ఆ ట్రీట్మెంట్ కోసం ఏం చేస్తే వాళ్ళు కాజేశారని చెప్తున్నా. మేము ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ప్రూఫ్ ఉందా కాజేసినట్టు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ ప్రూఫ్ ఉందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయన తీసుకున్నాడు. కంప్లైంట్ వచ్చి ఆయన తీసుకున్నాడు. కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు. ఆ ఫైల్ మీ దగ్గర ఉందా? ఎఫ్ఐఆర్ ఫైల్ నేను మాట్లాడతాను, ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను సిఐ గారితో. గట్కేసరి ఎవరో మీరు చెప్పినారు కదా, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను నేను. కంప్లైంట్ పేపర్ ఉందా మీ దగ్గర? లేదు, ఇవ్వలేదు, మాకు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ అంటే చేస్తారు. ఏమో ఎఫ్ఐఆర్ చేశారో లేదో తెలియదు, మాకు ఇవ్వలేదు. మేము బ్యాంకు వాళ్ళ దగ్గర ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు కాజేశారు? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. అదే మా బ్యాంక్ పేరు ఎస్బీఐ. చెక్ పోస్ట్ దగ్గర ఎస్బీఐ బ్యాంకా? అక్కడ కాజేసినారా మీ డబ్బులు? అక్కడే ఉంటుంది మా బ్యాంక్ అకౌంట్. ఎవరు గవర్నమెంట్ వాళ్ళే వేసిన 10,000 అయినా, మా మూవీస్ వేసిన, ఎవరైనా సాయం చేసినా ఆ బ్యాంకులోనే వేస్తారు మాకు. ఎవరైనా ఇచ్చినా కూడా మేము తీసుకెళ్ళి అందులోనే వేస్తాం. పోతాయి, హోముల్లో ఉంటే పోతాయి కదా అని చెప్పేసి దగ్గర ఉంచుకోం. ఏదైనా అవసరమైనప్పుడే తీస్తాం అన్నమాట. తీసి వాడతాం. అక్కడ పెట్టాము, వాడికి తెలిసింది కదా, వాడు తీసుకెళ్ళే ఇచ్చేసాము.
అందుకని కాజేశాడు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి కానీ సినిమా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ఏం చెప్తారు మీరు మొత్తానికి? మాకు ట్రీట్మెంట్కి మేము హోమ్ రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరైనా హెల్ప్ చేస్తే ఎక్కడైనా ఎవరైనా చేస్తే చేస్తాం. ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలంటే మా దగ్గర లేదు, అడ్మిట్ అవ్వడానికి లేదు. అడ్మిట్ అవ్వమన్నారని హాస్పిటల్కి వెళ్ళి చేయలేక వచ్చేసాం. డబ్బులు లేవు మా దగ్గర. మా అమ్మకి ట్రీట్మెంట్ చేయాలి. నా కాలు బాగు చేయకపోయినా పర్లే, మా అమ్మ బతుకుంటే చాలు. లేచి కూర్చొని ట్రీట్మెంట్ చేయిస్తే ఎవరైనా మా అమ్మ కోలుకుంటే. ఇప్పుడు నైట్ ఫుడ్ ఎట్లా మీకు? ఏం పెడతారు ఫుడ్ మీకు నైట్? అన్నం కూర పెడతారు. రోజు అదేనా? రోజు అంతే. మీరు అడుగుతారా, ఏదైనా పెట్టమని అడుగుతారా మీకు? అన్నం పెట్టమంటాం. ఎన్ని గంటలకు తింటారు? మేము 8కి మాత్రలు వేయాలి, పెట్టమంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు పెడతారు. వాళ్ళు పెట్టినప్పుడు మేము మీ అకౌంట్ నెంబరు అవన్నీ ఒకసారి చెప్పండి, ఇక్కడ కింద డిస్ప్లేలో వేస్తాను. సో ఒకసారి ఎవరన్నా ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు, సరేనా? ఒకసారి మీ అకౌంట్ నెంబర్ ఎవరైనా హెల్ప్ చేస్తే ట్రీట్మెంట్ చేయించుకోవాలా, మాకు మందులు కొనుక్కోవాలన్నా ఏదైనా దేనికి మాకు వచ్చేది వాళ్ళు మా వాళ్ళు 1,00,000 కట్టారుగా చిరంజీవి గారు, వాళ్ళు 6,000 ఇస్తారు మంత్లీ. నెలకి ఇస్తారా చిరంజీవి గారు 6,000? మా మూవీస్ వాళ్ళు ఇస్తారు. మా మూవీస్ వల్ల గవర్నమెంట్ 10,000 ఇస్తున్నారు. కేసీఆర్ గారు అప్పుడప్పుడు ఇస్తారు. నెల నెల రావట్లే, మాకు సెల్లులో వస్తుంది. అప్పుడప్పుడు ఇస్తున్నారు, నెల నెల ఇవ్వట్లే. గవర్నమెంట్ ఇంకా 2 నెలల నుంచి ఇవ్వట్లే. రైట్ అమ్మ, ఏం చెప్తారు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి? ఏం చెప్తారు ఇప్పుడు? మీకు ఏ సాయం కావాలి? అమ్మాయి చెప్పింది కదండి, ఇంకా నేను చెప్తాను. ట్రీట్మెంట్ చేయించాలా ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు తలుచుకుంటే ఎంత? మామూలుగా బయట వాళ్ళు చూసి 5,000 10,000 వేస్తారు, 2 నెలలు తింటాను కొడతారు. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ పావులా శ్యామల గారు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఫుడ్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ 2 ఇక్కడ రెంట్ కట్టుకోవాలి. సో ఇబ్బంది పడుతూ ఉన్నారని అయితే వాళ్ళు చెప్తా ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది.